change over. So it will only repair itself. But the main thing, we are not allowing it to resolve it. So we have to give some time. Hi Devi garu. సో ఫిజియోథెరపీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ మూమెంట్, బేసిక్లీ మూమెంట్. బాగా మూమెంట్ ఉంటుందంటే నొప్పి ఆర్ అన్ని ఆర్గన్స్ అన్నీ ఉన్నాయి కదా, అన్ని ఆర్గన్స్ వర్క్ అవుతుంది. సో నేను హ్యూమన్ బాడీ అంటే అది వర్క్ చేయాలా, ఏమో ఒకటి యాక్టివ్గా ఉండాలా. సో ఇప్పుడు క్రోచెటింగ్ చేసేటప్పుడు ఓన్లీ హ్యాండ్స్ బ్రెయిన్ మాత్రమే యూస్ చేసుకుంటారు. కొద్దిగా అట్లీస్ట్ 30 minutes వన్స్ కొద్దిగా మూవ్ చేయండి. అది ఇప్పుడు ప్రాజెక్ట్ ఇది కంప్లీట్ చేయాలంటే అట్లనే కూర్చొని చేయకూడదు. ఇప్పుడు వేదిక్ మ్యాథ్స్ అది అన్నీ జరుగుతూ ఉంటుందంటే కూడా ఒక 1/2 hour 45 minutes కూర్చుని చేసవచ్చు. సో బాగా నేరం కూర్చుంటారంటే ఇంకా బ్యాక్ పెయిన్, కాలు అవి అన్నీ టైట్ అయిపోతుంది. సో అది కొంచెం తగ్గించాలంటే ఇట్లా చేయాలి. మధ్యలో లేయాలా, మధ్యలో చేంజ్ చేసుకోవాలా. సో ఇప్పుడు సారీ. సో ఫిజియోథెరపీ అంటే మూమెంట్ పెట్టేసినే ట్రీట్మెంట్ వస్తుంది. ఓకేనా, ట్రీట్మెంట్నే మూమెంట్నే. సో హ్యూమన్ బాడీ విల్ వర్క్ ఓన్లీ విత్ మూమెంట్స్. ఇఫ్ యు ఆర్ నాట్ యాక్టివ్ దెన్ all the issues will come. Even your constipation issues, everything is because we are not moving. So to reduce this, you can, instead of taking painkillers, all those things, no, all those will be like in emergency or it is so much of pain, then you can take. Otherwise with the movement you can aram se you can make it easy. So make it repair yourself. ఇప్పుడు పెయిన్ కిల్లర్ యూస్ చేస్తామంటే అది ఏమవుతుందంటే నీకు పెయిన్ సిమ్టమ్ మాత్రమే కంట్రోల్